మనకు ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్తాను. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్తాను. అప్లికేషన్‌కి సంబంధించిన లింక్స్ అట్లనే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టిన ఒకసారి అప్లికేషన్ చేసేయండి. అయితే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఒకసారి చూసినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30th డిసెంబర్. డిసెంబర్ 30 ఈస్ ద లాస్ట్ డేట్. డిసెంబర్ 30 ఈస్ ద లాస్ట్ డేట్. సో మరి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది కూడా January 3, 2025 2025 January 3వ తారీఖున ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. 10:30 AM పొద్దున 10:30 నుండి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. మరి అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు మనకు ఈమెయిల్ అయితే ఇచ్చారు. ఈ ఈమెయిల్‌కి ఈ పీడిఎఫ్‌లో ఇచ్చిన ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయి ఇదే పీడిఎఫ్‌లో. ఈ పీడిఎఫ్‌లో ఉన్న అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా ప్రింట్‌ఔట్ తీసి ఫిల్ చేసి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫిల్ చేసి ఒకే ఈమెయిల్‌లో ఒకే పీడిఎఫ్‌లో మన ఈ అప్లికేషన్ ఫార్మాట్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ అప్లికేషన్ ఫార్మాట్స్ అండ్ అట్లనే మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! బోనాఫైడ్స్ కావచ్చు, మెమోస్ కావచ్చు, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో అవన్నీ కూడా ఒకే పీడిఎఫ్‌లో వచ్చేట్టుగా వాటిని స్కాన్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన మెయిల్‌కి అయితే ఇక్కడ చూడండి. వీళ్ళు ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా! యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. ఈ మెయిల్‌కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇదే అప్లికేషన్ ప్రాసెస్. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మీకు కనిపిస్తా ఉంది కదా ఇక్కడ. సో ఇదన్నమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషము. రైట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేయడానికి యంగ్ ప్రొఫెషనల్స్ అయితే కావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రాజెక్ట్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్. సో ఇది ప్రాజెక్ట్. యంగ్ ప్రొఫెషనల్ ఒకటే పొజిషన్ ఉంది ఇక్కడ. అంటే ఇంకా పొజిషన్స్ వేరే ఉన్నాయి వేరే ప్రాజెక్ట్స్ కింద, అవి కూడా చెప్తాను. సో ఇక్కడ ఒక పొజిషన్ అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. బీఎస్సీ అగ్రికల్చర్ చేసి లేదా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అంటే మాస్టర్స్ ఆఫ్ సైన్సెస్. మీరు ఎంఎస్సీ ఏ డిసిప్లిన్లో చేసినా సరే, ఎంఎస్సీ జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇట్లా ఏ కోర్స్ అయినా ఎంఎస్సీ చేస్తుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇదన్నమాట. శాలరీ వచ్చేసి 30,000 per month అయితే ఉంది. ఇది ఫిక్స్డ్ శాలరీ. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్. ఇది కూడా సెకండ్ ప్రాజెక్ట్. ఇక్కడ కూడా 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు దాంట్లో 1 పొజిషన్ ఉంది. ఓన్లీ 1 పొజిషన్ ఉంది. ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. లేదా పీజీ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూడండి, షుడ్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి వాళ్ళు కూడా ఎస్సీ కమ్యూనిటీకి బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ అయిన వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. రైట్. థర్డ్ది కూడా చూడండి, ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి థర్డ్ ప్రాజెక్ట్లో. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే మాస్టర్స్ ఇన్ సైన్స్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎస్టీ ట్రైబల్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా 30,000 శాలరీ అయితే ఉంది. వర్క్ ఎక్స్పీరియన్స్ పెద్దగా అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి, డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, బట్ ఎసెన్షియల్ అని మెన్షన్ చేస్తారు కదా ఇక్కడ. ఈ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా ఉండాల్సి ఉంటుంది. రైట్. ఇక ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎసెన్షియల్. ఇది కూడా ఇక్కడ 1 పొజిషన్ ఉంది. ఇక్కడ కూడా ఎస్టీ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ఎస్టీ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీ. సో ఇక్కడైతే 42,000 per month అయితే ఉంది. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ కేటగిరీకి సంబంధించిన మొత్తం అప్లికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను క్లియర్గా. అండ్ ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది ఫస్టే చూసినాం మనము. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. అండ్ అట్లనే ఈమెయిల్ కూడా ఇచ్చాను. సో మీరు ఏం చేయండి అంటే ఈ పీడిఎఫ్ని ఏవైతే ఇక్కడ ఫార్మాట్స్ చూపిస్తూ ఉన్నారో ఇక్కడ అనెక్జర్ 1, ప్రొఫార్మా, అండ్ అట్లనే చూడండి ఇక్కడ డిక్లరేషన్ ఉంది. అండ్ అట్లనే అనెక్జర్ 2 డిక్లరేషన్. సో ఇవి 2 కూడా ప్రింట్అవుట్ తీసి వీటిని ఫిల్ చేసి మీ దగ్గర ఉన్న మెమోస్, ఇప్పటివరకు మీ దగ్గర ఏ మెమోస్ ఉన్నాయి
అట్లనే మెమోస్‌తో పాటు మన దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎవరికైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా జెరాక్స్ తీసి ఒకే పీడీఎఫ్‌లో వచ్చేట్టుగా స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెయిల్‌కైతే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో, వర్చువల్ ఆహ్, మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిన తర్వాత వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఇంకా చేసుకుంటారు. సో, ఇది ఓవరాల్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.